దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. తోటి సహోదరి సహోదరులకు మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ఒక క్లుప్త సందేశంగా మనం ముందుకు వెళదాం. ఆ క్లుప్త సందేశం ఏమిటి అంటే, ఈరోజుని వివాహ సంబంధం ఎలా ఉంది, దేవాది దేవుడు చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది ఏమిటి అనేది ఒక అంశాన్ని మనం చదువుకుని మనం ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ఆ మొదటి మాట చదవండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనది. చాలా 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 దేవుడు మొదట ఆదామును అవ్వను ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థగా ఆయన వారిని ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ వివాహము ఎలాగంట, వివాహం అన్నిటికంటే ఘనమైనది అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరి ఘనమైన వివాహము దేవుడు చేశాడు, దేవుడు కట్టాడు. మొదట ఆదామును చేసి ఆదాము నుంచి పక్కటెముకను తీసి స్త్రీగా చేసి ఆదాముకి ఇచ్చి వివాహం చేశాడు. మొదటి వివాహం దేవుడే చేశాడు. ఆనాటి నుంచి ఈనాటికి వివాహ సంబంధం అనేది జరుగుతుంది. దేవుడు కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అంటే, దేవుడు నిర్మించిన ఇల్లు ఎలా ఉంటుంది అంటే, దేవుడు నిర్మించిన కుటుంబం ఎలా ఉంటుంది అంటే ప్రార్థనా కుటుంబంగా ఉంటుంది. 2, ఆయనతో సహవాస కుటుంబంగా ఉంటుంది. 3, ప్రార్థనా కుటుంబంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఏక ఆత్మతో ఉన్న కుటుంబం, ఏక మనసుతో ఉన్న కుటుంబంగా ఉంటుంది. కల్మషాలు లేని కుటుంబంగా ఉంటుంది. ఒకరికొకరు ఐక్యత కలిగిన కుటుంబంగా ఉంటుంది. దేవుడు కట్టిన కుటుంబం ఇల్లు. మరి ఈనాటి కుటుంబాలు, ఈనాటి గృహాలు, ఈనాటి భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు? వివాహ సంబంధం జరిగినప్పుడు పురుషుడైనా స్త్రీ అయినా చాలా ప్రేమగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కొన్ని నెలలు జరిగిపోయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత వారి బంధం రోజునాటికి ప్రేమ చల్లారిపోయి ఒకరి మీద ఒకరు కసురుకోవటం, విసురుకోవటం, గొడవలు పడటం, ఆ మొదటి ప్రేమ ఉండదు, చల్లారిపోతున్న అవస్థ కనపడుతుంది. కానీ దేవుడితో ఉన్న సంబంధ కుటుంబం అయితే అలా ఉండదు. దేవుడు ఇచ్చిన కుటుంబం ఎలా ఉంటుందంటే, పిల్లలతో కలిసి ప్రార్థించే కుటుంబంగా, ఒక ఆలోచన కలిగి నడిచే కుటుంబంగా ఉంటారు. ఈ రోజున అలాంటి కుటుంబాలు మనం ఎక్కడ చూడగలం? ఎక్కడ చూడడానికి కూడా కనపడటం లేదు. ఒక రోజు 4 రోజులు బాగుంటే మళ్ళా తర్వాత ఆ కుటుంబంలో ఇబ్బందులు, ఆ కుటుంబంలో సమస్యలు, ఇరుకులు, ఇట్లాంటివన్నీ మన కుటుంబాల్లో చూస్తాం. కానీ అందుకే ఆయన రాయించాడు, వివాహం అన్నిటికంటే ఘనమైనది. మరి పెళ్లి రోజు జరిపించుకోవచ్చు, ఇంకా ఏదైనా ఫంక్షన్ చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా చేసుకోవచ్చు. కానీ అవన్నీ అప్పటికప్పుడే కొంచెం సమయం సంతోషపడి అవన్నీ వెళ్ళిపోవచ్చు. కానీ నిజమైన సంతోషం భార్య, భర్త, బిడ్డల కుటుంబం దేవుడిలో సంతోషపడాలి. అదే వివాహ బంధం, అదే పవిత్ర బంధం. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ కుటుంబం, ఎవరెవరి కుటుంబాలు అలా ఉన్నాయి అంటే, నోవహు కుటుంబం కూడా కలిసి ఉన్నది. నోవహు కుటుంబం కూడా, నోవహు ఖచ్చితంగా ఆ కుటుంబం అంతా కూడా నోవహు చెప్పినట్లు విన్నారు.
అందుకే ఆ ఓడలో ఎక్కారు, బ్రతికున్నారు, కలిసి ఉన్న కుటుంబం. ఆ కుటుంబాన్ని మనం చూస్తున్నాం. 2, యోబు కుటుంబం. భార్య భర్త, 7 పిల్లలు, 4 కుమార్తెలు, ఇలా మొత్తం కలిపి 10 మంది. మీరంతా కలిసే ఉన్నారు. ఇది యాక కుటుంబం, మంచి కుటుంబం. ఇలా నీ కుటుంబం, నా కుటుంబం ఉండాలి. ఒక మాదిరి చూపించిన దేవుడు, అదిగో లేఖనాల్లో ముందు పెట్టిన దేవుడు. మరి ఇలా కుటుంబం లేకపోతే గొడవలు తప్పదు, అల్లర్లు తప్పదు, ఇతరులకు మన జీవితం హేళన తప్పదు. అందుకే మంచి కుటుంబమా అనేది, ఐక్యత కుటుంబమా, దేవునితో ఉన్న కుటుంబమా, ప్రార్థన కుటుంబమా, ఏ కుటుంబంగా ఉంది నీవు? దేవుడు జతపరిచిన నీ కుటుంబం. అందుకే పవిత్రమైన కుటుంబం, వివాహం అన్నిటికంటే ఘనమైనది అన్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ భార్య భర్త అనేవాళ్ళు యాక మనసు లేకపోతే నిలవడండి. ఎక్కడికక్కడ ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి. మరి 23 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన మాకు దేవాది దేవుడు. మరి గడిచిన కాలాల్లో మేము దేవుణ్ణి ఎరగక ముందు కొన్ని సమస్యలుగా పోయాం, ముందుకు కొన్ని ఇబ్బందులుగా వెళ్ళిపోయాం. కానీ దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, నమ్మిన తర్వాత ఆయన ఏమంటున్నాడు, ఎలా జీవించుకుంటున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఎలా ఉండకూడదు అంటున్నాడు, అలా ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ, మార్చుకుంటూ, చేర్చుకుంటూ, మా జీవితాన్ని కట్టుకుంటూ, ప్రభువులో సంతోషిస్తూ ముందుకు సాగుతున్నాం. మరి మీ సంగతి అలా ఉన్నదా మీ కుటుంబం? ఇంకా ఒకవేళ అలా లేకపోతే ఈ రోజుని ఈ పవిత్ర బంధం, దేవుడు ఏర్పాటు చేసిన బంధం ఖచ్చితంగా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకే పవిత్రమైన ఈ వివాహ సంబంధ బంధం కొన్ని ఏరియాల్లో, కొన్ని దేశాల్లో చూస్తూ ఉంటే ఈ వివాహం అనేది రాను ఒక ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితి పట్టారు. ఈ వివాహము కాంట్రాక్ట్ మ్యారేజెస్ అయిపోయినాయి ఇప్పుడు. అంటే ఎన్ని రోజులు అంటే ఒక 6 నెలలు, ఒక సంవత్సరము, ఇలా నీతో నచ్చితే ఉంటాను లేకపోతే వెళ్ళిపోతానని కాంట్రాక్ట్ మ్యారేజెస్ కూడా అమల్లో జరుగుతున్నాయి. ఇది దేవుడు కట్టిన వివాహం కాదు, దేవుడు కట్టింది కాదు. ఎవరి ఇష్టానికి వాళ్ళు వెళ్ళిపోయే వివాహం ఇది. పిల్లల భవిష్యత్తు పాడు చేసే వివాహం ఇది. అంతేకాదు చాలా మటుకు మనం చూస్తున్నాము, బయటికి వస్తే ఎవరికి వారు కొన్ని కుటుంబాలు చూస్తూ ఉంటుంటే ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయి? బయటకు వస్తే భార్య భర్తల్లా కనపడతారు. ఇంట్లో కడితే ఎవరి గొడవ వాళ్ళది, ఎవరి గది వాళ్ళది, ఎవరి ఫోన్ వాళ్ళది, ఎవరి గొడవ వాళ్ళది అన్నట్టుగా ఉంది. మరి ఇది దేవుని కట్టిన ఇల్లేనా? దేవుని కట్టిన వివాహమేనా? దేవుని కట్టింది అయితే ఇలా ఉంటారా? ఉండరు. చాలా మంది ఇప్పుడు కుటుంబంగా ఏర్పడి ఆ కుటుంబంలో అందరూ కలిసి ఐక్యతగా ఉండవలసిన కుటుంబం, అందరూ కలిసి పని చేసుకోవాల్సిన కుటుంబం, ఈ రోజున అలా కుటుంబాలు లేవు. ఎలా ఉన్నాయి? భార్య సంపాదన భార్యది, భర్త సంపాదన భర్తది, పిల్లలు సంపాదించే సంపాదన పిల్లలది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి ఇష్టమో వాళ్ళది. వాళ్ళు దేవునికి ఇష్టమైనవి కాదు. అందుకే మొదట భార్య భర్త ఇదిగో మీరు దేవుని దగ్గర ఖచ్చితంగా ప్రార్థించే వారిగా ఉండాలి. భార్య భర్త మీరిద్దరూ దేవునితో కలిసి అడుగులు వేసే కుటుంబంగా ఉండాలి. భార్య భర్త దేవుడు చెప్పినట్లుగా మీరు ఫాలో అవుతూ ఉండాలి. మీరు ఫాలో అవుతూ ఉంటే, మీరు ఇలా చేస్తూ ఉంటే మీ పిల్లలు అలాగనే చేస్తారు. ఇది దేవుడు ఏర్పాటు చేసిన కుటుంబం. అది మంచి కుటుంబం అనొచ్చు, పవిత్రమైన కుటుంబం అనవచ్చు, పరిశుద్ధమైన కుటుంబం అనవచ్చు, యేసు ఏర్పాటు చేసిన కుటుంబం అనవచ్చు. అందుకే అంటున్నాడు ఈ వివాహం అన్నిటికంటే ఘనమైనది అని చెప్తున్నాడు. ఈ ఘనమైన వివాహాన్ని
ముక్క ముక్కలుగా జీవిస్తున్నారు. ఎవరికి వచ్చిన నడక వారు నడుస్తున్నారు, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. భార్య భర్త మాట వినదు, భర్త భార్య మాట వినదు, పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు. ఇలా వెళ్ళడానికి కారణం ఏంటంటే నువ్వు నేనే. అంటే మార్చుకోలేక, మనం దేవాది దేవుడు చెప్పినట్టు వినక, పిల్లలని దేవుడికి అర్పణ చేయక, దేవుడికి ఇష్టపడినట్లుగా మనం పెంచక ఈ కుటుంబం ముక్క చెక్కలు అవుతుంది. చివరకు మా పిల్లడు చదవలేకపోతున్నాడని ఒక తల్లి, మా అబ్బాయి త్రాగుడికి బానిస అయిపోయాడని మరొక తల్లి, మా అమ్మాయి అంటే మా మాట వినట్లేదండి అని ఒక తల్లి, మా అమ్మాయి అటు ఇటు ఇప్పుడే తిరుగులాడుతుందండి అని చెప్పి ఒక అమ్మ. ఎంతో మంది కష్టాలు, బాధలు, కన్నీళ్ళు ఎందుకు వచ్చాయి? సరైన కుటుంబంగా లేదు కాబట్టి వచ్చింది. అందుకే వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఆ ఘనమైన వివాహం దేవుడు చేస్తాడు కాబట్టి దేవునిలో పెంచండి, దేవునిలో నడవండి, దేవునితో అడుగులు వేయండి. అది దేవుడు కట్టిన ఇల్లు అవుతుంది. అందుకే ఒక మాట కీర్తన గ్రంథము 127లో ఉంటుంది. ఏంటి అంటే, యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాని ప్రయాస వ్యర్థము అన్నాడు. అంటే నీ ఇంటిని దేవుడే కట్టాలి, నీ ఇల్లుని, నీ కుటుంబాన్ని దేవుడే కట్టాలి. ఏ ఇల్లు అంటే, ఏ ఇల్లు కట్టాలని అక్కడ రాశాడు? ఇటకలతో కట్టవలసిన ఇల్ల, రేకులతో వేయవలసిన ఇల్ల, స్లాబ్తో కట్టవలసిన ఇల్ల కాదండి. అక్కడ నా జీవితానికి రాయబడిన మాటలు ఏ మాటలే? యెహోవా ఇల్లు కట్టించిన యెడల కట్టువాని ప్రయాస వ్యర్థము అన్నాడు. ఎవరు కట్టాలి మీ జీవితాన్ని? పాడైపోతున్న జీవితాన్ని ఎవరు బాగు చేయాలి? ఇదిగో ఇప్పటి వరకు దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నావా నువ్వు? అయితే నీ కుటుంబం నీకు లోబట్టలేదా? భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని అసలు ఏంటో పరిస్థితులు అంటే అయోమయంగా ఉందని అనుకుంటున్నావా? రా, ఆయన దగ్గర నుంచి పాదాల మీద పడు. నా కుటుంబ స్థితి ఇది, నా పరిస్థితి ఇలా ఉంది అని ఆయన దగ్గర మొదలుపెట్టు. ఆయన కడతాడు నీ ఇల్లు, ఆయన కట్టాలి నీ ఇల్లు. ఆయన కడితే నీ ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా? సంతోషమైన గృహంగా ఉంటది, పరలోకపు గృహంగా ఉంటది, పరలోకపు నమూనాగా ఉంటది నీ ఇల్లు. ప్రార్థనా ఇల్లుగా ఉంటది. ఒకవేళ ఇంతవరకు అలా లేదా, ఇంతవరకు పరిస్థితులు అనుకూలంగా లేవా, ఇప్పుడైనా సరే దేవుడు దాసుడుగా ఇదిగో ఈ రోజు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నా. దేవుడు నువ్వు నీ కుటుంబాన్ని కట్టాలి అంటే దేవుడు కట్టాలి అంతే. మరొక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. 1, ఇల్లు కట్టాలి అంటే తాపి మేస్త్రి కావాలి, మెటీరియల్ కావాలి, పనివారికి కావాలి, ధనం కావాలి. ఎలాగైనా కట్టేయచ్చు. ఎవరు? మన ఇష్టం. ఒక దేవాలయం కట్టాలి అంటే అక్కడ దేవుని సహాయం ద్వారా, ఇటు మెటీరియల్ ద్వారా, ధనము ద్వారా, ఎవరో ఒకరు పనివారి ద్వారా దేవాలయాన్ని కట్టచ్చు. కాదు, ఈ దేవాలయం మాత్రం ఆయనే కట్టాలి, ఇంకెవరు కట్టలేరు. ఈ ఇల్లు ఆయనే నిర్మించాలి, ఎవరు నిర్మించలేరు. ఈ ఇంటిలో ఎందుకు నిర్మించాడో తెలుసా? ఈ ఇంటిలో ఆయన ఉండాలని నిర్మించుకున్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఇల్లు పాడైపోతే ఎవరైనా కాపురం చేస్తారా? ఏమన్నా ఇల్లు పాడైపోతే ఇంట్లో బాగుగా ఉంది, చాలా పర్వాలేదని అనుకుని అలాగే కాపురం చేయరు. పైన పెంకులు కూలిపోతున్నాయి, స్లాబ్ పడిపోయేలాగా ఉంది, ఎవరైనా ఇంట్లో ఉంటారా? ఉండరు. ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్తారు. ఓకే, పాడైపోయిన దేవాలయంలోకి ఎవరైనా వెళ్తారా? ఎవరైనా ఇల్లు ఆరాధన చేస్తారా? చేయరు. అలాగే ఈ ఇల్లు పాడైపోతే దేవుడు ఇక్కడ నివసించడు. ఈ ఇల్లు పాడైపోతే, లోకమంతా నీలో ఉంటే, పాపమంతా నీలో ఉంటే ఈ ఇంట్లో దేవుడు ఉండడు. అందుకే ఈ ఇల్లు దేవుడు కట్టాడు. ఈ ఇంట్లో దేవుడు ప్రతిష్ఠ అయి ఉండాలి, యేసు ప్రతిష్ఠ అయి ఉండాలి. ఈ ఇంట్లో దేవుడికి మాత్రమే చుట్టూ ఉండాలి. అప్పుడే నీ ఇల్లు పవిత్రమైన ఇల్లుగా ఉంటది, పరిశుద్ధమైన ఇల్లుగా ఉంటది, ప్రార్థనా ఇల్లుగా ఉంటది. అంతేకాదు పరలోకపు ఇల్లుగా ఉంటుంది. అది నీ కుటుంబం కావాలని కోరుకుంటున్నాడు దేవాది దేవుడు. అందుకే వివాహాన్ని కట్టాడు. అందుకే వివాహము అన్నిటికంటే ఘనమైనది. వింటున్నారా? అర్థమవుతుందా?
ఇవాళ ఏదో వివాహ కార్యక్రమంలో ఈ మెసేజ్ ఇస్తున్నాను, కానీ ఇది మన జీవితాలకి, మన ప్రాంతాలకి, మన ప్రదేశాలకి, అన్నిటికీ, అందరికీ కూడా ఉపయోగమైనదే కదా. మీ ఇంట్లో ఎలా ఉంది, మన ఇంట్లో ఎలా ఉంది చూసుకోవచ్చు ఈ వాక్యం ద్వారా. ఏదో ఒక సామెత చెబుతారండి, ఏంటంటే అది ఇంట్లోనంట, చెప్పండి, ఇంట్లోనంట ఏగల మోత అంట, బయటంట పల్లకి మోత అంట. ఇంటిలో ఎలా ఉంటుందంటే ఏగల మోత అంట, బయటకు వస్తే పల్లకి మోత అంట. అంటే ఏమైనా అర్థమైందా మీకు? ఇంటిలో ఎలా ఉంటారో సంత ఎలా ఉంటుంది, ఇంట్లో మనం బయటకు వెళ్తే సంత, మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుంది సంత, ఒకరి మాట ఒకరికి అర్థం అవ్వదు. ఆడు కూరగాయలు అంటాడు, ఏమో ఉల్లిపాయలు అంటాడు, బెండకాయలు అంటాడు, సంత గోళ. ఆ గోళంతా ఇంట్లో ఉంటే ఇది మంచి ఇల్లా? కాదు కాదు. ఇంట్లో ఇలా ఉండి బయటకు వచ్చిన తర్వాత పల్లకి మోతంటే, ఓహో రాజుగారు వస్తున్నారంటే బోర్లు ఊపుతారు కదా, జలుహో జలుహో అంటారు కదా, అలా ఉంటుందంట బయటకు వస్తే ఏడిపోతు. అందుకే ఇంట్లో ఏగల మోత, బయటకి పల్లకి మోత అన్నారు. ఎందుకు? నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావో బయట అలాగ ఉండు, బయట ఎలా ఉంటున్నావు ఇంట్లో అలా ఉండవు, మందిరంలో అలా ఉండవు. అప్పుడే జీవితం, అప్పుడే కుటుంబం, అప్పుడే ముందుకు సాగలం. అదే మంచి కుటుంబం. అదే ఆదామును మనకు కట్టిన నాటి నుండి దేవుడు ఈ వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటి నుంచి భార్య భర్త, భర్త భార్య, కుటుంబం, పిల్లలు, ఇదిగో దేవుడు వేరు చేసిన వారిని ఎవరు విడదీయకూడదు బైబిల్ చదివిస్తుంది. ఇవాళ నచ్చితే ఉంటాను లేదా పోతాను, నచ్చితే కాపురం చేస్తాను లేదా పోతాను. ఏంటండి ఇది? ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కళ్ళు తెరవండి. సావు బ్రతుకు తెలుసుకో, అంతే. చచ్చేదాకా అర్థంతరంగా సావుకు మళ్ళా అలాగా ఏదో మిగుతాను, అదేదో అన్నారు, ఇదేదో అన్నారు, అలాగా ఇలాగా అని చెప్పి చాలా మంది ఇప్పుడు రకరకాలుగా మిని సత్తే ఎవరికి నష్టం. నువ్వు చచ్చిపోతావు, మళ్ళా రెండో పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు అద్దాను అడవిలో తయారవుతారు. జాగ్రత్త. ఇప్పుడైనా మార్పు చెందండి. భార్య భర్త ఏకత్వంతో ముందుకు నడవండి, ఐక్యతతో నడవండి, కలిసి నడవండి. అదండి మంచి కుటుంబం. అందుకే వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఆ ఘనమైన కార్యంలో దేవుడు చేసి పెట్టాడు, నిన్ను నిలబెట్టాడు, మమ్మల్ని నిలబెట్టాడు. కుటుంబంగా కూర్చోండి. ఎక్కడ? యేసు పాదాల దగ్గర, యేసు దగ్గర కూర్చోండి. ఆయనను అడగండి. ఏదైనా లోటు ఉంటే ఆయన కడతాడు, ఆయన తీరుస్తాడు. ఆయనతో నడవండి. ఇదండి కుటుంబం. ఇవాళ చూస్తూ ఉన్నాం కదా, ఎవరు చూసినా, ఇదిగో చూడండి, ఎక్కడ చూసినా ఇలాంటి కుటుంబాలు ఏమీ కనపడటం లేదు. ఎక్కడో నోటుకో కోటుకో ఒకటి లేదా రెండో మూడో కనపడుతున్నాయి. భక్తి కుటుంబం ఎక్కడ, భక్తి ఇల్లు ఎక్కడని దేవుడు ఎదురు చూస్తే ఆ ఇల్లు నీదై ఉండాలి, నాదై ఉండాలి, మనదై ఉండాలి. అలా కనబడుతున్నాయండి ఎక్కడైనా? ఏమండి? ప్రార్థన ఎక్కడ చేస్తున్నారో దేవుని కన్నులు అక్కడే ఉంటాయండి. ప్రార్థన చేసే వారి మీద ఆ యెహోవా కన్నులు దివారాత్రములు ఆ వారి మీద ఉన్నాయి. మరి అలా ఉన్న కుటుంబాలుగా ఉంటే మంచిది. ఏదో రోజు ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మన ధర్మాన్ని, మన కుటుంబాన్ని కట్టుకుని రానున్న తరాలకు మంచి పేరు కలిగి వెళ్తాయి. చక్కగా జీవించు, దేవుని పరిచయం చేసు, ఆ పిల్లలు కూడా చక్కగా దేవుళ్ళు కట్టుబడిలాగా మనం తయారు చేసు మనం ముందుకు సాగితే అదండి మంచి కుటుంబం. అదే వివాహం బంధం. అది ఒకరికొకరు ఈరోజు కేసులండి, తెలుసా మీకు? భార్య ఏదైనా అన్నదనుకో భర్త కేసు, భర్త ఏదైనా భార్య కేసు. ఏ కేసు అంటే విడాకుశీలు కేసు. ఈ ఎక్కడి నుంచి వచ్చాయి అంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఎవరైనా సీట్లు రాసుకుని వెళ్ళిపోవచ్చు కదా అన్నారు. మోషే ధర్మశాస్త్రంలో ఉంది. కానీ ఇప్పుడైతే యేసుబాబు వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత, ఇదిగో వివాహం ఒకసారి చేసుకున్న తర్వాత ఏ భార్య ఏ భర్త వీడిని ఆడకూడదని చెప్పి బైబిల్ చెప్తుంది. దాన్ని అంతా దొంగలో తొక్కేసి ఎవరి ఇష్టానికి వాళ్ళు వెళ్ళిపోయి నష్టం తెచ్చుకుంటూ పవిత్ర బంధం లేకుండా అయిపోయింది. పరలోక కుటుంబంగా ఉండవలసిన కుటుంబం ఈరోజు చిన్నాభిన్నం అయిపోయిందండి. ఇప్పటి నుంచి అయినా సరే ఈ వాక్యం ఉంటున్నా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి, ఇదిగో ఎక్కడ లోటు వచ్చిందో, ఎక్కడ ఇబ్బంది వచ్చిందో, ఎక్కడ తప్పు వచ్చిందో, ఎక్కడ పొరపాటు వచ్చిందో, ఎవరి వల్ల అయినా కావచ్చు, నువ్వు వాక్యం వింటున్నావు, దేవుడితో సహవాసం చేస్తున్నావు కాబట్టి నువ్వు సర్దుకోవాలి.
నువ్వు తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. అందుకే దేవుడు అన్నాడు, లేఖనాలు రాయించాడు, జ్ఞానం కలిగిన స్త్రీ అంట అండి ఇల్లు కట్టుకుంటుందట, 3 రాళ్ళట తన చేతులతో తన ఇల్లుని ఓడ పెరుగుకుంటుందట. ఏది బాగుంటుందండి? ఏ ఇల్లు బాగుంటుంది చెప్పండి? ఇప్పుడు 3 రాళ్ళుగా ఉండి ఇల్లు పిక్కుంటావా, జ్ఞానవంతురాలుగా ఉండి ఇల్లు కట్టుకుంటావా? ఏది కావాలి? ఈ రాత్రి ఆలోచన చేసుకో. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుడు ఆనాడు కట్టిన ఇళ్ళన్నీ బాగున్నాయండి. దేవుడు కట్టిన ఇళ్ళన్నీ వర్తిల్లాయండి. దేవుడు కట్టిన ప్రతి ఇల్లుకు గొప్పగా దీవించబడిందండి. వారు కూడా దేవుడి మాట విన్నారు, లోబడ్డారు, ఆయనతో నడిచారు, ఆయనతో అడుగులు వేశారు, చక్కగా నిలబడ్డారండి. అందుకే వివాహం అన్నిటికంటే ఘనమైనది అన్నాడు. ఈ రోజైనా మార్పు చూడు. ఈ రోజున చైనా సరే చక్కగా నువ్వు నిలబడు, నీ భర్త నిలబడాలి, నీ పిల్లలు నిలబడాలి, నీ పిల్లలు నిలబడాలి. అందుకే అంటున్నాడు కదా దేవుడు, యెహోవాయే కట్టాలి ఇల్లు. కట్టేవాడు ఆయన ఉన్నాడు. నువ్వు నిలబడితే చాలు, నువ్వు నిలబడితే చాలు, ఆయన నడిపిస్తాడు. ఈరోజు విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకో. దేవుడు ఖచ్చితంగా నీ ఇల్లు కడతాడు. ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ తప్పుని సరి చేసుకో, దిద్దుకో, ప్రభు క్షమించు అని అడుగు. ఈరోజు ఖచ్చితంగా దేవుడు నన్ను మనందరి కుటుంబాలు కడతాడు, దీవిస్తాడు. అట్టి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. పరమ తండ్రి మీకు వందనాలు. వివాహం అన్నిటికంటే ఘనమైనదని సెలవించావు. ఆ ఘనమైన వివాహం మొదట ఆదాము అవ్వను నిర్మించావు, సృష్టించావు. ఆనాటి నుంచి కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశావు. అయితే పరిశుద్ధమైన గృహము, పరిశుద్ధమైన పవిత్రమైన గృహం గాను, మంచి గృహం గాను, అది పరలోకపు గృహం గాను, ప్రార్థనా గృహం గాను, నీకు నచ్చినట్టుగా ఉండే కుటుంబం గాను ఉండాలని సెలవిచ్చావు. యెహోవా ఇల్లు కట్టాలి, నీవే కట్టాలి ప్రభా ఇల్లు. అలా కాకుండా మధ్యరికంలో వచ్చి వారికి వారే కట్టుకుని నాశనం అయిపోయిన వాళ్ళని చూపించావు. అలా వద్దునైనా ఈ రోజు నుంచి పవిత్రమైన ఇల్లుగా, ఇదిగో నీవు ఏర్పాటు చేసిన ఇల్లుగా మేము నిలబడాలి, అనేక మంది నిలబెట్టాలని ఎందరైతే ప్రార్థిస్తున్నారో అందరి కుటుంబాలు కట్టండి, అద్భుతాలు చేయమని ప్రార్థిస్తూ విన్న వాక్యము క్రియలో పెట్టడానికి సహాయం చేయమని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఐక్యపరిచి సమాధానపరిచి నీ బిడ్డలుగా అంగీకరించుకుని మీ కృపగలాస్తారుగా అప్పగిస్తుందని నుంచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకలు పొంది ఉన్నాం ప్రభు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దీవెన ఆశీర్వాదాలు సకల పరిశుద్ధులకు కూడా వచ్చిన బిడ్డలకు మాకు భరించిన సమస్తములకు సదాకాలం తోడే ఉందరు కనుక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. మీ మహిమలచ్చు మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు. థ్యాంక్ యూ.